రాయల చంద్రశేఖర్ అన్నకు సాధిద్దాం చంద్రశేఖర్ అన్న ఆశయాలను చంద్రశేఖర్ అన్న ఆశయాలను సిపిఎంఎల్ ప్రజా పంత సిపిఎల్ మాస్ లైన్ సిపిఎంఎల్ మాస్ లైన్ సిపిఎంఎల్ మాస్ లైన్ జోహార్ కామ్రేడ్ చంద్రశేఖర్ అన్నకు జోహార్ కామ్రేడ్ చంద్రశేఖర్ అన్నకు कामरेड चंद्रशेखर अन्ना हमारा है कामरेड चंद्रशेखर अन्ना हमारा है रायल चंद्रशेखर अन्ना हमारा है रायल चंद्रशेखर अन्ना जोहार रायल चंद्रशेखर अन्ना को जोहार रायल चंद्रशेखर अन्ना को विप्लव योधुडु राजशेखर अन्ना ఈ రోజు క్రింజల్ మండలం గోర్యం గ్రామం హైదరాబాద్ రాష్ట్ర సెక్రటరీ అనే చంద్రశేఖర్ అన్న అక్కడ సభలు జరగంగా సూక ఆ రోజు ఒక్కరో సభకు రాకపోవడం ఆ రోజు ఏం జరిగిందో తెలియకుండా రైలు కింద పడి మరణించడం అనేది జరిగింది. అయినా ప్రజల కోసం నిత్యంగా 40 సంవత్సరాల వయసు నుంచి ఇక్కడ చిన్నప్పటి నుంచి ఏరి 40 సంవత్సరాల గుట్టలు అడిల సుఖ ఉండి అన్ని సేవలు చేసినటువంటి అన్న ఈరోజు రైతులు చేసేదానికి దున్నేవాడికి భూమి కావాలని, పోడు భూములను కావాలి, ఇండ్లు కావాలని, రైతుల గిట్టుబాటు ధరలు కావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కొట్లాడి హక్కుల కోసం సాధించిన వ్యక్తి మన రాయల చంద్రశేఖర్ అన్న ఈరోజు మరణించుడు కాబట్టి మన పాలిటిక్స్ పెద్ద లోటు ఏంటంటే ఆయన కుటుంబానికి సానుభూతి కలగాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కోరుతుంది. కామ్రేడు రాయల చంద్రశేఖర్ అన్న నిన్న సాయంత్రం అకాల మరణం అనేది చెందాడు. అతను సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీలో 50 సంవత్సరాలుగా తను పనిచేస్తూ పేద ప్రజల కోసం, కష్ట జీవుల కోసం రైతాంగ ఉద్యమాలను నడిపినటువంటి కామ్రేడు ఇవాళ అతను అకాల మరణం చెందటం అంటే పార్టీకి కానీ, ప్రజా సంఘాలకు కానీ, రైతు సంఘాలకు కానీ తీవ్రమైనటువంటి లోటు. ఆ లోటును ఎవ్వరు కూడా భర్తీ చేయలేనటువంటిది. ఆ దశలో అతను చేస్తున్నటువంటి పోరాటాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. అతను పోడు భూముల సమస్య మీద అనేక పోరాటాలు చేశారు ఖమ్మం జిల్లాలో. అట్లాగే రైతుల సమస్యల కోసం కూడా అనేక పోరాటాలు చేశారు. గిట్టుబాటు ధరల కోసం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఇవాళ అన్న లేకపోవటం అనేది, మన అందరి ముందు లేకపోవటం అనేది మనకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది పార్టీకి, రైతు సంఘాలకు, ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నది. ఆ నష్టాన్ని పూడ్చలేనటువంటిది ఈ సిపిఎం ప్రజాపంద ఎడిపల్లి అది రెంజల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ జోహార్లు అర్పిస్తున్నాం. ఈ జోహార్లన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి సానుభూతిగా తెలియజేస్తూ ఆ అన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం.